తప్పని ప్రశ్నలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే నేను ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ గుచ్చి కూడా అడగాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు రాజీనామా చేసింది మీకు అధ్యక్ష పదవి రాలేదు అనా, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేకపోతుందన్న బాధనా? బీజేపీ తెలంగాణలో అధికారంకి వస్తలేదని అదే బాధ మాకు. ఇప్పుడు రామచంద్రరావు గారు మంచి వ్యక్తి. చాలా సంవత్సరాల నుంచి రామచంద్రరావు గారికి ఒక అడ్వకేట్ రూపంలో మేము చూస్తున్నాం. మంచి రైటర్. కానీ నేనేమనుకున్నా అంటే 8 మెంబర్స్ ఎంపీ ఉన్నారు, 8 మెంబర్స్ ఎమ్మెల్యే ఉన్నారు, 3 ఎమ్మెల్సీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఒక అగ్రెసివ్ వ్యక్తి అంటే ఒక ఫైటర్కి తెలంగాణ బీజేపీ ప్రజెంట్ చేస్తారేమో అని నేను అనుకున్నప్పుడు నేను 3-4 డేస్ నుంచి టీవీ వాచ్ చేస్తున్నా. మీరు చెప్పే ముందు ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను, ఎవరిని చేస్తారని అనుకున్నారు? ఎవరిని చేస్తారు నేను అనుకోలే. ఎందుకంటే 3-4 మెంబర్ 5 మెంబర్ 6 మెంబర్స్ పేర్లు మీ మీడియాలోనే నడుస్తుంది. ఈటెల గారికి కానీ, అరవింద్ గారికి కానీ, రఘుభాయ్కి కానీ, బండి సంజయ్ గారికి కానీ అట్లాంటి ఒక 4 పేరు చాలా మంచి జరిగింది. నేను ఎవరికి అనుకున్నా అంటే బండి సంజయ్ గారికి చేస్తారు అని నేను అనుకున్నా. బండి సంజయ్ గారికి చేస్తే 200% నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది బీజేపీ నేను అనుకున్నాను. చాలా మందికి నేను ఫోన్ చేసి కూడా చెప్పినాను, నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే బండి సంజయ్ గారికి ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బండి సంజయ్కి మరోసారి ప్రెసిడెంట్ పదవి ఇస్తే బాగుండేది అనుకున్న మీరెందుకు నామినేషన్ వేయాలనుకున్నారు? మీరెందుకు నేను నామినేషన్ పత్రంలో 3-2 సంతకం పెడితే మిగతా వాళ్ళని బెదిరించి పంపించారు అని మీరెందుకు అన్నారు? ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అవుతారు నేను అనుకున్నా. కానీ లాస్ట్ మూమెంట్లో అంటే రేపు డిక్లరేషన్ అనుకోండి, ఇవాళ నైట్ టీవీలో ఒక పేరు నడుస్తుంది, అది రామచంద్రరావు గారిది పేరు నడుస్తుంది. నేను అనుకున్నా అసలు ఇది ఏమవుతుంది. రామచంద్రరావు గారు గతంలో సిటీ ప్రెసిడెంట్ ఉండే ఆయన. అప్పుడు కూడా రామచంద్రరావు గారు చాలా ఇబ్బందిలో పడ్డారు. అప్పుడు ఎందుకు ఇబ్బందిలో పడ్డారు అంటే ఆయనకి పని చేయనియర్, ఆయనకి ఒక లబరీ స్టాంప్ లాగా అప్పుడు తయారు చేసినారు కొంతమంది. పేరు చెప్పండి, మళ్ళీ మీరు ఎంతైనా అడగండి. అప్పుడు కూడా రామచంద్రరావు గారికి లబరీ స్టాంప్ లాగా తయారు చేసినారు. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ గురించి చెప్తా. అప్పుడు రామచంద్రరావు గారు సిటీ ప్రెసిడెంట్ ఉండే. నా కాన్స్టిట్యున్సీ నేను ఎమ్మెల్యే. ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాళ్ళు. ఇక్కడ కన్వీనర్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్కి కార్పొరేట్ టికెట్ ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు మనుషులకి. మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఏం చేయాలి? మీ ముఖాలు చూడాలా? నేనంటున్నా మీ కాన్స్టిట్యున్సీలో మీ డివిజన్ ప్రెసిడెంట్ మీరు డిసైడ్ చేస్తారు, కన్వీనర్ మీరు డిసైడ్ చేస్తారు, జిల్లా ప్రెసిడెంట్ మీరు డిసైడ్ చేస్తారు. మళ్ళీ నా కాన్స్టిట్యున్సీ పైన ఇంత దృష్టి మీరు ఎందుకు పెడుతున్నారు? ప్రతిసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిసారి ఇదే ఇబ్బంది నా కాన్స్టిట్యున్సీలో ఎందుకు పెడుతున్నారు? మళ్ళొక్కసారి రామచంద్రరావు గారు ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అయినారు. నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ అదే అవుతుంది. గతంలో ఎట్లా అయింది, ఇప్పుడు కూడా అదే అవుతుంది. కొంతమంది రామచంద్రరావు గారికి నడిపిస్తారు, అది నడవద్దు. అదే ఉద్దేశం. దాంట్లో ఒక మంచి ఉద్దేశం ఉండే. బై రామచంద్రరావు గారు పేరు వస్తుంది, ఆయనకి బలవంతంగా ప్రెసిడెంట్ రేస్లో ఆయనకి దొబ్బుతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా వస్తలేరు, భయపడి వస్తలేరా లేకపోతే వాళ్ళకి ఆపేసినారా అన్ని ఆలోచన చేసి నేను స్టేట్ ఆఫీస్ వచ్చిన. భయ అసలు ఏం నడుస్తుంది? అక్కడ మా బండి సంజయ్ అన్న కలిసిండు. అన్న అసలు ఏమి నడుస్తుందన్న అడిగిన. రామచంద్రరావు గారికి డిసైడ్ చేసినాము. ఎవరు డిసైడ్ చేసినారని అడిగినాను. అది నాకు తెలియదు అన్నాడు ఆయన. మళ్ళీ తెలియక ఎట్లా అన్న, ఇది పార్టీ మన పార్టీ కదా, మన పార్టీకి ఎంత స్ట్రాంగ్ చేయాలని మీరు నేను ప్రతి ఒక్క బూత్లో అందరు కూడా కష్టపడుతున్నారు కదా, మళ్ళీ ఒకవేళ తప్పు జరిగితే దానికి మనం ఎట్లా ఊకుదామన్నా అని ఒక మాట సంజయ్ గారికి చెప్పిన. ఇప్పుడు సంజయ్ గారు అంటే అప్పుడు ఆ సమయంలో ఎక్కువ అయినా మాట్లాడలే, ఎందుకంటే కొద్ది మీటింగ్స్లో ఉండే ఆయన అక్కడ బిజీ అయిపోయాడు. మళ్ళీ మా అభయ పాటిల్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఆయన వచ్చిండు, ఆయన కూడా చెప్పిన సార్ ఇట్లా కొద్ది తప్పు అవుతుంది, మా బండి సంజయ్ గారికి మీరు ప్రెజెంట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి మూమెంట్ ఉన్నది, జనాలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీకి ఓటేనికి జనాలు రెడీ ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మనం కొద్ది తప్పు డిసిషన్ తీసుకుంటే మన పార్టీకి నష్టం అంటే
సార్ మా చేతిలో కూడా ఏం లేదు, మేము కూడా చెప్పినాం కానీ మా మాట వింటలేరు, మేము కూడా ట్రై చేస్తాం సార్, ఏం బాధపడకండి అని ఆయన కూడా పాజిటివ్ మాట్లాడాడు. దాని తర్వాత నేనేం చేసిన అంటే ఒక 12 మంది నాకు సపోర్ట్ చేసే అట్లాంటి 12 మంది అక్కడనే మేము జమ చేసినాం. జమ చేస్తే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ దృష్టి మా పైన ఉండే, అసలు రాజసింగ్ ఏం చేస్తుండు, ఎవరితో కలుస్తుండు, ఆయన సపోర్ట్గా ఎవరు వచ్చినారు, వాళ్ళు దృష్టి పట్టి చేసినారు ఏంటంటే 8 మందిని పైన మీటింగ్కి తీసుకొని వెళ్ళిపోయినారు. తీసుకొని పోయి వాళ్ళకి ఎక్కడనే లాక్ చేసినారు, లేలే రాజసింగ్కి మనం సంతకం పెట్టొద్దు, పోకూడదు, ఇది ఫలానా వాళ్ళ ఆదేశం. అంటే ఆదేశం వచ్చిన తర్వాత వాళ్ళు అందరికీ పదవి కదా, భయపడి వారు కింద రాలే, 3 సంతకం పెట్టినారు. నేను 8 మందికి మేము పంపిణీకి మా కార్యకర్తల్ని పంపిస్తే లేదు సార్ వాళ్ళు పోవద్దు అన్నారు, పోతే మళ్ళీ మా పైన యాక్షన్ తీసుకుంటా అన్నారు, ఇట్లా వాళ్ళకి బెదిరిస్తా. ఓకే పాపం వాళ్ళు రాలేదు. ఇప్పుడు నేనేం చేసిన అంటే కనీసం 10 మెంబర్స్ అయితే సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మంత్రి వాళ్ళు ఉండే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి చెప్పిన ఇట్లా ఇష్యూ జరిగింది, సంతకం పెట్టే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళు పైన లాక్ చేసినారు, పంపించేసినారు, ఇది చాలా తప్పు జరిగిందని మేడంకి ఆ పేపర్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు ఉండే అప్పుడే మొత్తం తమాషా చూసుకొని అక్కడనే మేము రిజైన్ లెటర్ తయారు చేసి కిషన్ రెడ్డి గారుకి చేతికి మేము రిజైన్ ఇచ్చేసినాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి చేతిలోనే బీజేపీ వచ్చిన 2014లో. సార్ మీ చేతిలో నేను బీజేపీ వచ్చినాను, మీ చేతికే రిజైన్ ఇచ్చి బయటికి పోతాను, కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి నేను బయటకు వచ్చినాను. కానీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో రాజాసింగ్కి తెలిసినంత కేంద్రానికి తెలియదని అనుకుంటున్నారు అధిష్టానానికి? అధిష్టానంకి కొంతమంది తప్పుగా అప్డేట్ చేస్తున్నారు. నేను రిజైన్ ఇచ్చిన దాని వెనుక కూడా ఒక ఉండే, నేనేమనుకున్నా అంటే కనీసం నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రం అండి ఒక చిన్న కార్యకర్త కూడా ఇడవాలి అని ఒప్పుకోదు, ఒక చిన్న కార్యకర్త కూడా వాళ్ళు ఇడవరు. ఎందుకంటే ఒక కార్యకర్త తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటి ఒక తయారయ్యే కార్యకర్తకి వాళ్ళు ఇడవరంటే ఒక ఎమ్మెల్యేకి ఎట్లా ఇడుస్తారు, కష్టం ఉండేది నా క్యాల్కులేషన్. నేనేమనుకున్నా రిజైన్ ఇచ్చిన తర్వాత కనీసం కేంద్రంలో ఎవరైనా పిలిచి అసలు ఏంది ప్రాబ్లం అడుగుతారు అనుకున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళకి నేను చెప్పిన ప్రాబ్లం అయినా మొత్తం రాసుకొని కేంద్రంకి సబ్మిట్ చేస్తారేమో అని అనుకున్నా. అట్లాంటి ఏమీ కూడా జరగలేదు. నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఒక మూవీ జరిగింది. ఆ మూవీ ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఏమి ఇస్తారు అది మీ చేతిలో నా చేతిలో ఏమి ఉండవు. ఎవరైనా ఏదైనా ఫోన్లో రికార్డ్ చేసి టక్కమని అయినా వేస్తాడు. ఒక 2-3 కొన్ని ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ పెంచడానికి కొన్ని వార్తలు వాళ్ళు నడిపించినారు. వార్తలు ఏ విధంగా అంటే రాజాసింగ్కి అమిత్ షా గారు ఫోను, రాజాసింగ్కి డైరెక్ట్ మోదీ గారు ఫోను, ఇట్లా కొన్ని వార్తలు నడిచింది. ఆ వార్తలు ఇంకా వెబ్ ఛానల్ అక్కడిక్కడ జరిగితే ఏమైందంటే అది మొత్తం ఒక టీం నా వెనుక ఉన్నది. అంటే చాలామంది నాకు ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. వాళ్ళకి నేను శత్రువులు కూడా అనుకోను నేనైతే. కానీ వాళ్ళు ఏం చేసినారు, ఈ సోషల్ మీడియాలో నడిచేది మొత్తం డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి ఢిల్లీ పంపిస్తారు, ఒక రిపోర్ట్ రాసి. రాజాసింగ్ ఈ విధంగా ఒక న్యూస్ నడుపుతుండు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద హీరో, ఆయనకి అమిత్ షా ఫోన్ చేస్తుండంట, ఆయనకి మోదీ గారు ఫోన్ చేస్తుండంట, ఈ విధంగా ఆయన బిల్డప్ ఇస్తుండు అని కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చినారు. కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చిన తర్వాత కేంద్రం కూడా అరే ఇది తప్పు వార్త ఆయన నడుపుతుంది కదా, ఓకే ఫస్ట్ రిజైన్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి, దాని తర్వాత చూసుకుందాం అని వాళ్ళు రిజైన్ యాక్సెప్ట్ చేసినారు. దాని తర్వాత నేను ఒక లేఖ రాసిన, సార్ ఇట్లా కొన్ని ఛానల్స్లో ఈ విధంగా కొన్ని తప్పు వార్తలు నడిచినాయి, నాకు కూడా ఢిల్లీ నుంచి కొద్ది ఫోన్ వచ్చినాయి, ఇట్లా ఈ వార్తల విషయం ఏంది, ఇది తప్పు కదా అని అడిగితే వాళ్ళకి నేను సమాధానం ఇచ్చినాను. లేదు సార్ మీరు చెప్తే ఆ ఛానల్ వాళ్ళకి నేను నోటీస్ కూడా పంపిస్తాను లీగల్, అసలు ఈ ఫేక్ వార్తలు మీరు ఎందుకు నడుపుతున్నారు, ఏ ఆధారంతో మీరు ఈ న్యూస్ నడుపుతున్నారు, మీరు చెప్తే నేను నోటీస్ కూడా పంపిస్తాను అంటే ఢిల్లీ వాళ్ళు అన్నారు ఉండండి దీనిపైన మనం ఎంక్వైరీ చేద్దాం. దాని తర్వాత ఇది మొత్తం నడుస్తుంది. ఇది వరుసగా 3 సార్లు దేశాన్ని వెళుతున్నటువంటి పార్టీకి రాజాసింగ్ పైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసిన వార్తలను పంపిస్తే 3 సార్లు గెలిచిన రాజాసింగ్ని వదిలేసుకుంటుందా పార్టీ కేవలం ఆ వీడియోస్ పైన? ఆ వీడియోస్
ఒక ఫైల్ తీసుకొని పోయి చాలా పెద్ద వ్యక్తులు కదా, మీలాగా ఒక చిన్న కార్యకర్తగా లేరు వాళ్ళు, చాలా పెద్ద వ్యక్తులు. నేను స్ట్రైట్గా అడగనా? మీరు ఆ అడిగితే పెద్ద వ్యక్తి నేను కిషన్ రెడ్డి నేను పేరు చెప్పాను కదా, మీరు ఎంతైనా అడుగుంటే నేను పేరు చెప్పాను. ఎందుకంటే అనవసరం ఇంకా శత్రువుల్ని పెంచుకోవాలని నాకు లేదు. తీసుకొని పోయే చాలా పెద్ద వ్యక్తులు, వాళ్ళకి కాదని కేంద్రం వాళ్ళు చెప్పలేరు. అందుకోసం కేంద్రం వాళ్ళు ఏమన్నారు, ఓకే బై ఫస్ట్ తీసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. కేంద్రం ఎప్పుడు కూడా రాజా సింగ్ తప్పు అని ఎప్పుడు కూడా చెప్పలే. నా వల్ల బీజేపీకి ఎప్పుడు కూడా నష్టం ఎక్కడ కూడా జరగదు, ఎక్కడ కూడా అంటున్నా. నేను మహారాష్ట్ర వెళ్తా, మహారాష్ట్ర ఎన్నికలకైనా ముందు 35 సభలు ర్యాలీలు చేసిన నేను. నా సభలు ఎక్కడెక్కడైంది, బీజేపీకి 20-30 వేల ఓట్ల బ్యాంక్ పెరిగింది అక్కడ. కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 7 స్టేట్లో రాజా సింగ్ ఎవరు అంటే ఒక హిందీ లీడర్గా ఒక చిన్న గుర్తింపు నేను తీసుకొని వచ్చిన. నేను పెద్ద అని చెప్తలే, మళ్ళా ఒక చిన్న గుర్తింపు నేను తీసుకొని వచ్చిన. నా సభలు కానీ నా ఎక్కడైనా ప్రోగ్రామ్ అయితే అక్కడ హిందూజం పెరుగుతుంది, హిందూజం తక్కువ ఏం కాదు. హిందూజం ఎక్కడెక్కడ పెరుగుతాయి అక్కడక్కడ బీజేపీ ఓడిపోయి పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ధర్మం గురించి ఓపెన్గా మాట్లాడే ఒక్కటే ఒక పార్టీ, అది బీజేపీ. ధర్మం గురించి ఫైట్ చేసే ఒకటే ఒక పార్టీ, అది బీజేపీ, వేరే పార్టీ కాదు. కానీ ఒకటి నిజమే, రాజా సింగ్ బద్ధుడైన బీజేపీ కార్యకర్త, రాజా సింగ్ బద్ధుడైన బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడెక్కడ డౌట్లు. కానీ రాజా సింగ్ క్రమశిక్షణ తప్పే బీజేపీ నేత. బలానికంటే క్రమశిక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనే సంకేతాలు బీజేపీ ఇస్తుందా? ఇప్పుడు క్రమశిక్షణ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ క్రమశిక్షణగా నేనే ఉండాలా, మీరు ఉండకూడదా? మీరు తప్పులు చేస్తే అది ఎవరు చూస్తారు, ఎవరు మీకు చెప్తారు? అది కూడా ఉంటాయి కదా. ఇవాళ రాజా సింగ్ ఓకే మీ మాట వినరు, రాజా సింగ్కి ఏది అర్థమైతే ఇది చేస్తాడు, ఏది కరెక్ట్ అయితే ఇది చేస్తాడు. ఎక్కడైనా తప్పు జరిగితే కూడా దానికి ఓపెన్గా ఎవరికి చెప్పాలి ఆయనకి చెప్పడానికి అయినా ప్రయత్నం చేస్తారు, అది నా స్టైల్. కానీ క్రమశిక్షణకి పార్టీ లైన్ దాటిన పని చేస్తుండే, ఇప్పుడు కూడా పార్టీ లైన్ మేము దాటలే. కానీ నా పైన కుట్రలు జరిగితే దానికి నేను వ్యతిరేకంగా పక్కా మాట్లాడతా. నా పార్టీ పైన కుట్రలు జరిగితే దాని గురించి నేను పక్కా మాట్లాడతా. ఎందుకంటే మేము కూడా ఈ ఇంట్లోనే ఉన్నాం, ఈ పార్టీలోనే ఉన్నాం. పార్టీకి నష్టం జరుగుతుంది అంటే వేరేలు ఊకుంటారేమో, నేను ఊకోను, పక్కా ఇవాళ కాదు రేపు కూడా ఊకోను. అసలు ఎందుకు రాజా సింగ్ అంటే అంత కుట్ర? రాజా సింగ్ అంటే ఎందుకు కుట్ర అంటే, ఎవరు కుట్రలు చేస్తారో ఒకసారి ఎప్పుడైనా మీ దృష్టిలో వాళ్ళు వస్తే వాళ్ళకి అడగండి మీరు. నేనైతే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త మా ఓడు, మా పెద్దోళ్ళు, ఆ ఫీలింగ్తో నేను ముందుకెళ్తున్నా. ఆ ఫీలింగ్తో ఇవాళ నేను ఎంత ఇబ్బందిలో ఉన్నా నేను ఎవరికి చెప్పలేను, అంత ఇబ్బందిలో మేము ఇవాళ ఉన్నాం. ఏ ఇబ్బంది? చాలా ఇబ్బంది ఉన్నాయి, ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, కార్యకర్తల పరంగా కానీ, కుట్రల పరంగా కానీ. రాయసింగ్ అగ్నిష్ టీం తయారు చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలో, రాయసింగ్ అగ్నిష్గా జిల్లాలో ఒక టీం తయారు చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఎందుకు ఇప్పుడు నేను బీజేపీ బయట కదా, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కదా, జరుగుతున్నాయి. ఏం చేస్తాం, ఏం చేయలేము కదా, జరగని. ఎంతవరకు కుట్రలు చేస్తారు? 14లో కుట్రలు జరిగినాయి, ఏమైంది? ఏం కాలే కదా, గెలిచినాం. డైరెక్ట్ ప్రజల్లో ఉంటాం మేము, ప్రజా ఆశీర్వాదం డైరెక్ట్ ఉంటుంది. బీజేపీ ప్రతి ఒక్క బూత్ కార్యకర్తలు సహకారం నాకు ఉంటుంది. అందుకోసం 2014, 18, 23లో గెలిచినాము. మీరు ఎంతైనా కుట్రలు చేసుకోండి, కుట్ర చేసేవాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు నేను చెప్పలేను. ఎక్కడున్నారు నేను చెప్పలేను, చెప్పను కూడా. ఒక్కసారి మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇది మన పార్టీ, ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ రావాలంటే కొద్ది మనసు పెద్ద చేయండి. ఇవాళ వేరే పార్టీ ఇడిచి బీజేపీలో చాలా మంది చేరుకున్నారు. నాగం జనార్దన్ రెడ్డి వెళ్ళిపోయినారు, జితేందర్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు, విజయ్ శాంతి గారు వెళ్ళిపోయినారు. చాలా మంది వేరే పార్టీ నుంచి, చాలా మంది వేరే పార్టీలో నుంచి బీజేపీలో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇంకా కొంతమంది మిగిలినారు. వాళ్ళు కూడా ఎక్కడ పోవాలే అయోమయంలో ఉన్నారు పాపం. వాళ్ళు ఎవరు, ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఎవరైనా ఉండొచ్చు, బయట వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు.
చాలా మంది ఎమ్మెల్యే గెలిచినారు వితౌట్ కెమెరా ఒక్కసారి వాళ్ళతో కలవండి, నా బాధ వాళ్ళ బాధ సేమ్ ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, నేను ఎంత బాధలో ఉన్నా కదా, సేమ్ నా బాధ వాళ్ళ బాధ ఒక్కటే ఉంటుంది. వాళ్ళ జిల్లాలో కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే చేస్తున్నారు వీళ్ళు. నా మనిషి నీ మనిషి, మీ అయ్యా మనిషా, మీ అయ్యా పార్టీయా? కాదు కదా, అందరిది పార్టీ. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వకపోతే నెక్స్ట్ నేను ఎట్లా ఫైట్ చేయాలి? ఇక్కడ కష్టం కదా. మీ కాన్స్టిట్యున్సీలో మీ వ్యక్తి ఉండాలి, మా కాన్స్టిట్యున్సీలో మా కార్యకర్తలు ఉండకూడదా? ఇవాళ ఒక బాధ అండి, పార్టీ ఇక్కడ వరకు వచ్చిందంటే అది కార్యకర్తల వల్లనే. అట్లాంటి కార్యకర్తలకి ఎందుకు టికెట్ ఇయ్యరు? అట్లాంటి కార్యకర్తలు ఎందుకు సర్పంచ్ కావద్దు? అట్లాంటి కార్యకర్తలు ఎందుకు కార్పొరేటర్ కావద్దు? అట్లాంటి కార్యకర్తలు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు? ఎందుకు మనం వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా చూస్తాం? ఎందుకు ఆ కార్యకర్తని మనం లేపనికి ఎందుకు ట్రై చేయం? ఎందుకు ఆ కార్యకర్తల్ని మనం ఎందుకు స్ట్రాంగ్ మనం చేయం? ఇప్పుడు నేను బీజేపీ నుంచి బయట ఉన్నా కదా, ఇప్పుడు నా టార్గెట్ ఆ కార్యకర్తలే. ఆ కార్యకర్తల్ని స్ట్రాంగ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒక హిందూ ఆర్గనైజేషన్ పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు ఏ ఛానల్కి నేను చెప్పలే, మీకు చెప్తున్నా. ఒక హిందూ ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక హిందూ సైన్యం తయారు చేయాలని అనుకుంటున్నా. ఆ హిందూ సైన్యంకి ఫుల్ ఫ్రీడమ్. ఇవాళ చాలా గుళ్ళు పైన దాడి జరుగుతున్నాయి. చాలా గుళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు తక్కువని కొట్టేస్తున్నారు. ఒక మస్జిద్ కొడతారా వాళ్ళు? ఇట్లా పలగొడతారా? దమ్ము ఉందా? లేదు కదా. ఒక దర్గా పలగొడతారా? లేదు కదా. ఒక చర్చ్ పలగొడతారా? లేదు కదా. కానీ హిందూ దేవాలయం టక్కుమని లేపేస్తున్నారు. ఎందుకు లేపుతున్నారు? ఎందుకంటే ఎవరు కూడా ఫైట్ చేసేవాళ్ళు లేరు. బయట వస్తే పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, జైలుకి పంపిస్తున్నారు. ఆ హిందూ ఆర్గనైజేషన్ రాబోయే రోజుల్లో ఒక పార్టీగా అవతరించబోతుందా? పార్టీగా ఎప్పుడు కూడా ఒక కొత్త పార్టీ రాజాసింగ్ వల్ల రాదు. రాజాసింగ్ వల్ల ఎప్పుడు కూడా కొత్త పార్టీ తెలంగాణలో రాదు. 200% మేము మళ్ళా పోయేది బీజేపీ. కానీ ఆ ప్రతి ఒక్క నియోజకవర్గంలో క్యాండిడేట్ ఎట్లాంటి ఉండాలి, అట్లాంటి క్యాండిడేట్లు మేము తయారు చేసి బీజేపీకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తాం.